ఈ వీడియోలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్ యొక్క ఎస్టిమేషన్ ను పిఎం శ్రీ యాప్ లో అన్ని పాఠశాలల వారు ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం. అంటే ఈ పిఎం శ్రీ యాప్ అనేది ఓన్లీ పిఎం శ్రీ స్కూల్స్ కి మాత్రమే కాదు, కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్ కి సంబంధించి ఆ ఎస్టిమేషన్ సబ్మిట్ చేయడం గానీ, చివరిలో ఓచర్స్ ని సబ్మిట్ చేయడం గానీ ఆ ఆప్షన్స్ అన్ని కూడా ఈ పిఎం శ్రీ యాప్ లోనే ఉంటాయి. కాబట్టి ఈ పిఎం శ్రీ యాప్ అనేది ఓన్లీ పిఎం శ్రీ స్కూల్స్ మాత్రమే కాదు, అన్ని పాఠశాలలకు సంబంధించింది. అన్ని పాఠశాలలకి దీంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఉంది. కాబట్టి ఈ వీడియోలో ఈ పిఎం శ్రీ యాప్ లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ కాంపోజిట్ గ్రాంట్స్ యొక్క ఎస్టిమేషన్ ను ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ అనేది అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఎస్టిమేషన్ ను సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ గా రెసల్యూషన్ కాపీని, అంటే తీర్మానం కాపీని కూడా మనం ప్రింట్అవుట్ తీసుకొని సిగ్నేచర్స్ చేసి ఆ తీర్మానం కాపీని కూడా ఈ పిఎం శ్రీ యాప్ లోనే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు పిఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఈ పిఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ ని ఇన్స్టాల్ చేసుకోవడం కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amravati.teacher.com సైట్ ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే పిఎం శ్రీ యాప్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో క్రిందికి వస్తే ఇక్కడ మీకు పిఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేసి మీ యొక్క పిఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ చేసుకోండి. మీ మొబైల్లో కనుక ఈ పిఎం శ్రీ యాప్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ విధంగా మీరు పిఎం శ్రీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఈ పిఎం శ్రీ యాప్ లోకి లాగిన్ అవ్వడానికి యూజర్ ఐడీస్ కూడా ఇదే amravati.teacher.com లో ఇక్కడే కింద మీకు అవైలబుల్ గా ఉంటుంది. పిఎం శ్రీ యాప్ కి సంబంధించి యూజర్ ఐడీస్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ మీకు ఐఎంఎస్ యాప్ కి సంబంధించి ఐడీస్ వస్తాయి. అంటే పాత ఇదివరకు మనం ఐఎంఎస్ యాప్ లో ఏ యూజర్ ఐడీస్ అయితే వాడామో సేమ్ అవే ఐడీస్ ఈ పిఎం శ్రీ యాప్ లో యూజర్ ఐడీస్ గా ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ మీకు ఆ ఐడి అనేది మీకు తెలియలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ పీడిఎఫ్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది. కాబట్టి మీ ఇష్టం అనమాట. పీడిఎఫ్ క్లిక్ చేస్తే ఇక్కడ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ లో మీకు అన్ని జిల్లాలకు సంబంధించి, అన్ని మండలాలకు సంబంధించి, అన్ని పాఠశాలకు సంబంధించి ఇక్కడ మీకు యూజర్ ఐడీస్ ఉంటాయి. ఓల్డ్ యూజర్ ఐడీస్ అని ఉండే చూసారా, ఇవేనమాట. మీరు మీ యొక్క డైస్ కూడా ఎదురుగా ఓల్డ్ యూజర్ ఐడి ఏదైతే ఉందో హెచ్ఎంది అదే ఈ పిఎం శ్రీ యాప్ లో యూజర్ ఐడి అవుతుంది. మీరు న్యూ యూజర్ ఐడి తీసుకోవద్దు. దీంట్లో ఓల్డ్ యూజర్ ఐడిని మీరు ఈ పిఎం శ్రీ యాప్ లో మీరు యూజర్ ఐడి కింద ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది అందరికీ కామన్ అన్నమాట. క్యాపిటల్ పి పెట్టాలి. పిఎం శ్రీలో క్యాపిటల్ పి MSHRI@2024 ఈ విధంగా డిఫాల్ట్ పాస్వర్డ్ అన్ని పాఠశాలలకి సేమ్ ఇదే పాస్వర్డ్ ఇచ్చేసేసి మీరు ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ ని ఈ విధంగా amravati.teacher.com నుంచి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసేసి ఇక్కడ యూజర్ నేమ్ వద్ద ఇందాక చూపించినట్లుగా ఐఎంఎస్ యాప్ లో పాత జిల్లాకి సంబంధించి ఓల్డ్ యూజర్ నేమ్ ఇవ్వండి. పాస్వర్డ్ అనేది PMశ్రీ@2024 పి ఒకటే క్యాపిటల్ లెటర్. అదే విధంగా ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నవి నెంబర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఇచ్చేసేసి ఫైనల్ గా మనం లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట మెనూ. దీంట్లో ఈ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్ సంబంధించి ఇక్కడ ఉంటుందన్నమాట కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్. ఇది తీసుకోండి. ఈ ఆప్షన్ ని పిఎం శ్రీ అని బ్రాకెట్ లో ఉంది కదా, ఈ ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేయవద్దు. కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అనే ఆప్షన్ ను మాత్రమే మీరు ఓపెన్ చేయాలి. దీంట్లో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 2025-26 ని సెలెక్ట్ చేసేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. దీంట్లో ఇక్కడ మనకి 4 రకాల ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఎస్టిమేషన్. ఈ ఫస్ట్ ఆప్షన్ లో మన ఎస్టిమేషన్ ని సబ్మిట్ చేస్తాం. తర్వాత ఈ సెకండ్ ఆప్షన్ లో మనం రిజల్యూషన్ సైన్డ్ కాపీని ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాము. ఈ థర్డ్ ఆప్షన్ లో మనం బిల్ ని క్యాప్చర్ చేస్తాము. అంటే మనం ఈ గ్రాంట్స్ అనేవి మనకి పిఎఫ్ఎంఎస్ లో పడతాయి. తర్వాత మనం ఆ గ్రాంట్స్ ని ఖర్చు పెట్టిన తర్వాత ఆ ఓచర్స్ ని మనం ఈ బిల్ క్యాప్చరింగ్ లోకి వచ్చి మనం అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఏమైనా రిజెక్ట్ అయితే ఈ రిజెక్టెడ్ కాంపోజిట్ బిల్స్ లో ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఈ విధంగా ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మనం ప్రెజెంట్ మొదటి 2 ఆప్షన్స్ మాత్రమే ఇప్పుడు చేస్తాము. ఎస్టిమేషన్ సబ్మిట్ చేస్తాము, తర్వాత రెసల్యూషన్ సైన్డ్ కాపీని అప్లోడ్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటి గురించి చూద్దాం. ముందుగా ఎస్టిమేషన్ సబ్మిట్ చేయడానికి ఎస్టిమేషన్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేయగానే మీ పాఠశాలకు సంబంధించి ఎంత గ్రాంట్ అయితే అలాట్ అయిందో ఇక్కడ టోటల్ గ్రాంట్ చూపిస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కాకుండా టోటల్ గా మన పాఠశాలకు సంబంధించి
ఎంత గ్రాంట్ అయితే అలాట్ అయిందో టోటల్ అమౌంట్ చూపిస్తుంది. అదేవిధంగా ఎస్టిమేషన్ జనరేటెడ్ అమౌంట్ అని చెప్పి ఇప్పుడు 0 చూపిస్తుంది. అంటే మనం ఇప్పుడు బ్యాలెన్స్ ని అంటే ఇప్పుడు మనం జనరేట్ చేయాలన్నమాట. ఎస్టిమేషన్ ని జనరేట్ చేస్తే ఈ 0 అనేది మారుతుంది. ఇక్కడ ఎంత జనరేట్ చేయాలంటే ఇక్కడ టోటల్ గ్రాంట్ ఎంత అయితే చూపిస్తుందో అంత అమౌంట్ కి మనం ఎస్టిమేషన్ అనేది జనరేట్ చేయాలి. సపోజ్ మీకు 10,000 అయితే 10,000 కి మీరు ఎస్టిమేషన్ జనరేట్ చేయాలి. అదే 25,000 అయితే 25,000, 50,000 అయితే 50,000. ఈ విధంగా టోటల్ అమౌంట్ కి మీరు ఎస్టిమేషన్ అనేది ఇక్కడ మీరు జనరేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ టు బి జనరేటెడ్ ఎంత మనం జనరేట్ చేయాల్సి ఉంది అనేది కింద చూపిస్తుంది. కాబట్టి మీరు టోటల్ అమౌంట్ కి ఎస్టిమేషన్ జనరేట్ చేయాలి. కాబట్టి ముందుగానే మీ యొక్క టోటల్ అమౌంట్ కి తగ్గట్టుగా మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది అనేది ముందుగా మీరు నోట్ చేసుకోండి ఒక పేపర్ మీద. తర్వాత ఇప్పుడు మీరు ఎస్టిమేషన్ ని సబ్మిట్ చేయడానికి ఇక్కడ క్రిందకు వచ్చేసేయండి. ప్లస్ ఉంది కదా, క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ అని, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కాంపోనెంట్స్ వారీగా ఇక్కడ మనకి కనిపిస్తాయి. అంటే కేటగిరీస్ కనిపిస్తాయి. అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఎలక్ట్రిసిటీ ఉంది, స్టేషనరీ ఉంది, మెయింటెనెన్స్ ఉంది, స్వచ్ఛత ఉంది, ఈవెంట్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా రిప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్ ఉంది, ఈవెంట్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఈవెంట్ సెలబ్రేషన్స్ లో మెగా పీటీఎం కూడా ఉంది. అంటే మనకి స్కూల్ కాంపోజిట్ గ్రాంట్స్ లో 20% అమౌంట్ ని మెగా పీటీఎం లో మనకి ఉపయోగించుకోవచ్చు అన్నారు. కాబట్టి 20% అమౌంట్ ని మనం మెగా పేటిఎం లో ఇక్కడ మనం చూపించుకోవచ్చు. అదేవిధంగా రిప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్స్, ఈవెంట్ సెలబ్రేషన్స్, ఈ విధంగా మనకి ఫైనల్ గా అదర్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మొత్తం కేటగిరీస్ వారీగా ఉంటాయి అన్నమాట. ఈ కాంపోనెంట్స్ వారీగా మనం ఇక్కడ ఎస్టిమేషన్ సబ్మిట్ చేయాలి. అంటే మనకి రిక్వైర్మెంట్ ఎక్కడెక్కడైతే ఉందనుకుంటున్నామో అక్కడ మనం ఈ ఎస్టిమేషన్ ని సబ్మిట్ చేస్తాము. దాదాపుగా అన్ని కేటగిరీస్ కవర్ అయ్యేటట్లుగా మనం ఈ ఎస్టిమేషన్ అనేది సబ్మిట్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ఇక్కడ మనకి ఫస్ట్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ వారే ఫ్రీగా కరెంట్ బిల్ అనేది కడుతున్నారు. కాబట్టి మనం ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇవ్వకపోవటమే మంచిది. నెక్స్ట్ ఇక్కడ స్టేషనరీ, ఇక్కడ స్టేషనరీలో మనకి చాక్స్ అంటే చాక్ పీసులు, డస్టర్లు, చార్ట్స్, ఇంకా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, రికార్డ్స్, రిజిస్టర్స్, ఈ విధంగా ఈ స్టేషనరీలో ఇవి సబ్ కాంపోనెంట్స్ అన్నమాట. అంటే సబ్ కేటగిరీస్. ఈ సబ్ కేటగిరీస్ లో మీరు ఎంతెంత అయితే ఖర్చు పెడుతున్నారో ఆ ఎస్టిమేషన్ ని సుమారుగా ఇస్తాం అనమాట మనం. అదేవిధంగా రిక్వైర్మెంట్ ఉన్న చోటే మనం ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే రేపు మనం ఓచర్స్ పెట్టేటప్పుడు కూడా ఇవే కేటగిరీస్ మనకి చూపించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎంతెంత అయితే అవసరం ఉందనుకుంటున్నారో ఇక్కడ మీ యొక్క టోటల్ అమౌంట్ ని విడగొట్టుకోండి. కాబట్టి దీనికి సంబంధించి ముందుగానే మీరు ఒక పేపర్ మీద నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మెయింటెనెన్స్ లో యాన్యువల్ మెయింటెనెన్స్, అదేవిధంగా రిపేర్స్, స్కూల్ బిల్డింగ్ సంబంధించి రిపేర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇస్తాము. ఈ విధంగా మెయింటెనెన్స్, ఇక్కడ మనం మెయింటెనెన్స్ లో ఎక్కువ అమౌంట్ ఇవ్వవచ్చు. తర్వాత స్వచ్ఛత, ఇక్కడ ఈ స్వచ్ఛతకు సంబంధించి టాయిలెట్స్ యొక్క క్లీనినెస్, అదేవిధంగా హైజీన్ ఫెసిలిటీస్, ఇక్కడ ఈ స్వచ్ఛతలో కూడా మనం 20% అమౌంట్ వరకు ఇవ్వవచ్చు. మెయింటెనెన్స్ లో కూడా దాదాపుగా 20% ఇవ్వవచ్చు. అదేవిధంగా ఈవెంట్ సెలబ్రేషన్స్, ఇక్కడ కూడా మనకి అమౌంట్ కూడా మనకి ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈవెంట్ సెలబ్రేషన్స్ కి మనం 10% అమౌంట్ వరకు ఇవ్వవచ్చు. ఇక్కడ మనకి ఈవెంట్స్ లో వచ్చేసరికి ఇండిపెండెన్స్ డే ఇచ్చారు, రిపబ్లిక్ డే ఇచ్చారు, మ్యాథ్స్ డే, యాన్యువల్ డే, సైన్స్ డే. వీటిల్లో మనం మన పాఠశాలలో వీటిల్లో ఏ సెలబ్రేషన్స్ అయితే మనం ఈవెంట్స్ ని మనం జరుపుతామో ఇక్కడ మనం ఎంటర్ చేయవచ్చు. ఇక్కడ ప్రతిదానికి రెండు కాలమ్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసరికి ఎంటర్ క్వాంటిటీ, ఎంటర్ అమౌంట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఎంటర్ క్వాంటిటీ అంటే మనం ఇక్కడ మనకి ఈవెంట్ వచ్చేసరికి ఒకటే ఉంటుంది. కాబట్టి మనం ఈవెంట్ దగ్గర వచ్చేసరికి మనం ఇక్కడ 1 అని ఇస్తాము. టోటల్ గా ఎంత ఖర్చు పెడుతున్నాం, సుమారుగా 500 అనుకోండి, 500 అని చెప్పిస్తాం. ఈ విధంగా ఇక్కడ క్వాంటిటీ ఈవెంట్ దగ్గరకు వచ్చేసరికి 1, 2 అని ఇస్తాము. అదే ఇక్కడ మనకి స్టేషనరీ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ క్వాంటిటీ అనేది ఇక్కడ మెటీరియల్ బట్టి ఇవ్వాలి. అంటే చాక్ పీసులు అంటే ఎన్ని బాక్సెస్ మనకి అవసరం అనేది ఇక్కడ మనం మెటీరియల్ బట్టి ఇస్తాం. తర్వాత ఎంత అమౌంట్ కావాలనేది ఇక్కడ ఇస్తాము. ఈ విధంగా మనం ఎంటర్ క్వాంటిటీ వద్ద మెటీరియల్ వచ్చినప్పుడు అక్కడ మెటీరియల్ ప్రకారం క్వాంటిటీ ఇస్తాము. టోటల్ గా ఎంత అమౌంట్ ఇక్కడ ఇస్తాము. అదే ఇక్కడ యాన్యువల్ మెయింటెనెన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి మెటీరియల్ ఏం కాదు కాబట్టి ఇక్కడ 1, 2 ఇలా ఇస్తాము. అంటే ఇక్కడ రిపేర్స్ ఉన్నాయి అనుకోండి, ఎన్ని రిపేర్స్, ఒక రిపేర్ ఉందనుకోండి ఒక చోట అప్పుడు 1 అని ఇస్తాం. 2 రిపేర్లు ఉన్నాయనుకోండి 2. ఇలా మనం ఈ క్వాంటిటీని ఎప్పటికప్పుడు మనం ఈ విధంగా ఇస్తాము. స్కూల్ ఎక్విప్మెంట్ సంబంధించి ఏమైనా మనం ఖర్చు పెడుతుంటే ఇక్కడ ఆ రిప్లేస్మెంట్ సంబంధించి ఏమైనా ఉంటే ఇక్కడ
క్వాంటిటీ 1 అని చెప్పి ఇచ్చేసేసి ఇక్కడ ఎంత అమౌంట్ అయితే మనకి రిక్వైర్మెంట్ ఉందో ఇక్కడ ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ ఈవెంట్ సెలబ్రేషన్స్ లో ఇక్కడ మెగా పేటిఎం ఇచ్చారు. అంటే టోటల్ అమౌంట్ లో మనం 20% ని మెగా పేటిఎం కి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం 1 అని చెప్పి ఇచ్చేసేసి ఇక్కడ 20% అమౌంట్ ని, లేదంటే మీరు ఎంత అయితే ఖర్చు పెట్టారో అంత అమౌంట్ ని ఇక్కడ చూపించవచ్చు అనమాట. అదేవిధంగా రిప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్స్ లో ఇక్కడ ప్లే మెటీరియల్స్ ఏమైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఈవెంట్స్ లో కూడా ఇంకేమైనా అదర్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. అదేవిధంగా నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్స్ లోనే గేమ్స్ గానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ గానీ, ల్యాబొరేటరీస్ గానీ, ఇంటర్నెట్ గానీ, వాటర్ అంటే ఆర్ఓ ప్లాంట్ కి సంబంధించి గానీ, టీచింగ్ ఎయిడ్స్ గానీ, వీటికి సంబంధించి మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ వీటిలో కూడా మనం అమౌంట్ ని ఇవ్వచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయి అనుకోండి, అదర్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసేసుకొని ఆ కాంపోనెంట్ నేమ్ ని మనం మాన్యువల్ గా ఇక్కడ టైప్ చేస్తాము, క్వాంటిటీ ఇస్తాము, అమౌంట్ ఇస్తాము. ఈ విధంగా ఈ ఎస్టిమేషన్ ని మనమే ఈ విధంగా టోటల్ అమౌంట్ బట్టి మనమే ప్రిపేర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనం ఒకటి అమౌంట్ ఇచ్చి చూద్దాం. ఇక్కడ మెగా పేటిఎం సంబంధించి మన పాఠశాలలో సుమారుగా ఒక 2000 ఖర్చు అని అనుకోండి. అప్పుడు మనం ఈ విధంగా 2000 ఇస్తాము. ఇలా ఇచ్చేస్తే మనం కిందకు వస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట టోటల్ అమౌంట్ 2000 అని. ఈ విధంగా ఈ అమౌంట్ అనేది టోటల్ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ఉంది కదా, ఆ టోటల్ అమౌంట్ కి మ్యాచ్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఈ పాఠశాలకు సంబంధించి 10,000 ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎస్టిమేషన్ ని 10,000 వరకు ఇచ్చేసేసి నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు ఏ కాంపోనెంట్స్ అయితే రిక్వైర్మెంట్ ఉందో వాటిల్లో మీరు ఈ విధంగా మీరు ఎస్టిమేషన్ ని ఇచ్చేసేసి ఫైనల్ గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం టోటల్ అమౌంట్ కి మ్యాచ్ అయిన తర్వాత ఫైనల్ గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఎస్టిమేషన్ ఇచ్చాం కదా, ఏ కాంపోనెంట్స్ లో అయితే మనం ఎస్టిమేషన్ ఇచ్చామో ఆ కాంపోనెంట్స్ కి సంబంధించి ఇక్కడ కంపల్సరీగా ఫొటోస్ ని క్యాప్చర్ చేయమంటుంది. అంటే ఇక్కడ మనకి మన పాఠశాలలో ఏమైనా రిపేర్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మనం మెయింటెనెన్స్ లోకి వచ్చేసేసి మనం వాటికి సంబంధించి మనం ఫొటోస్ ని మనం ఇక్కడ క్యాప్చర్ చేయవచ్చు. ఇక్కడ మనం వీటిని ఫొటోస్ తీయకుండా మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అవ్వదు. కాబట్టి మనం కంపల్సరీగా వీటిల్లో ఏదో ఒక ఫోటోని కంపల్సరీగా మనం క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఫొటోస్ వద్ద వచ్చేసరికి స్టేషనరీకి సంబంధించి రిజిస్టర్స్, ఇలా స్టేషనరీ ఐటమ్స్ మన పాఠశాలలో క్యాప్చర్ చేయవచ్చు. అదేవిధంగా మెయింటెనెన్స్ లో రిపేర్స్ ని మనం క్యాప్చర్ చేయవచ్చు. స్వచ్ఛతకి సంబంధించి ఐటమ్స్ ని క్యాప్చర్ చేయవచ్చు. ఈవెంట్స్ కి సంబంధించి మనం ఏమైనా బిల్స్ ని ముందుగానే ఖర్చు పెట్టి ఉన్నట్లయితే వాటిని మనం క్యాప్చర్ చేయవచ్చు. ఈ విధంగా మన వద్ద ఉన్నవి, మన పాఠశాలలో ఉన్నవి ఈ విధంగా మనం ఫొటోస్ ని క్యాప్చర్ చేయవచ్చు. ఇక్కడ మనం కంపల్సరీగా ఏదో ఒక ఫోటో ఇస్తేనే సబ్మిట్ అవుతుంది. మనం అన్ని ఫొటోస్ లేకపోయినా కంపల్సరీగా మినిమం ఒక ఫోటో అయినా సరే ఇక్కడ మనం ఫోటో తీసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి వచ్చి సబ్మిషన్ ఫెయిల్డ్ ప్లీజ్ ట్రై అగైన్ అని చెప్పి వస్తే నో ప్రాబ్లం, మీకు డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చిందంటే మీకు ఈ ఎస్టిమేషన్ అనేది క్రియేట్ అయినట్లే. కాబట్టి ఈ విధంగా మీకు సబ్మిషన్ ఫెయిల్డ్ అని వస్తే మీరు ఏం చేయవద్దు, మరలా బ్యాక్ కి వెళ్ళండి. ఇది ఒక చిన్న ఎర్రర్ అనమాట. ఈ ఎర్రర్ మీకు త్వరలోనే నెక్స్ట్ అప్డేట్ లో సెర్చ్ చేస్తారు. మీకు ఎస్టిమేషన్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. అది ఎలాగ తెలుస్తుందంటే తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రాగానే బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మరలా మీరు ఎస్టిమేషన్ ఓపెన్ చేయండి. ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఎస్టిమేషన్ ఐడి చూపిస్తుంది, అమౌంట్ చూపిస్తుంది, స్టేటస్ పెండింగ్ ఫర్ సైన్డ్ కాపీ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా స్టేటస్ అనేది ఇంకా పెండింగ్ లో ఉంది. ఎందుకంటే మనం సైన్డ్ కాపీని అంటే రిజల్యూషన్ కాపీని మనం సైన్ చేసేసి అప్లోడ్ అనేది చేయాలి. కాబట్టి అందుకని మనకు పెండింగ్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ రిజల్యూషన్ కాపీని స్పెషల్ గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి పిఎంశ్రీ యాప్ లోనే ఆ రిజల్యూషన్ కాపీ కూడా మనకి జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. దానిని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఎస్టిమేషన్ ఐడి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు పెట్టిన ఎస్టిమేషన్ అమౌంట్ మొత్తం ఇక్కడ మీకు చూపిస్తుంది. వీటిని కావాలనుకుంటే మరలా మీరు ఇంకోసారి ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఈ ఎస్టిమేషన్ సంబంధించి రిజల్యూషన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడే మీ పాఠశాల పేరు కిందనే ఇక్కడ రెడ్ కలర్ లో ఉంటుంది క్లిక్ ద ఐకన్ టు డౌన్లోడ్ కాంపోజిట్ ఎస్టిమేషన్ అని ఇక్కడ మీకు డౌన్లోడ్ యారో చూపిస్తుంది సరే. ఈ డౌన్లోడ్ యారో మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు
రిజల్యూషన్ కాపీ అనేది మీకు పీడిఎఫ్ లోకి మీ యొక్క మొబైల్లో డౌన్లోడ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఆ ఫైల్ మేనేజర్ లో డౌన్లోడ్ అయింది మీకు రీసెంట్ లో చూపిస్తుంది. ఆ రీసెంట్ ఫైల్స్ లో ఫస్ట్ పీడిఎఫ్ ను ఓపెన్ చేయండి. మనం ఈ తీర్మానం కాపీని మనం డౌన్లోడ్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. దీంట్లో మన పాఠశాల పేరుతోనే మనకి ఈ తీర్మానం కాపీ అనేది మనకి జనరేట్ అవుతుంది. దీంట్లో కొన్ని ఖాళీలు ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ మనం ఈ తీర్మానం కాపీని మన యొక్క కమిటీ సభ్యులు ఉంటారు కదా, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, ఆ సభ్యుల యొక్క సంతకాలు కూడా తీసుకోవాలి. అంటే మనం ఒక మీటింగ్ కూడా మనం కండక్ట్ చేయాలి. కాబట్టి ఆ పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం ఏ రోజు జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, ఎంతమంది సభ్యులు హాజరయ్యారు అనేది ఇక్కడ మనం ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ సమగ్ర శిక్ష వారి యొక్క ఈ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్ కి సంబంధించి ఆ ప్రొసీడింగ్స్ నెంబర్, ఆ ప్రొసీడింగ్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2025-26 ఈ కాంపోజిట్ గ్రాంట్స్ కి సంబంధించి ఆర్సీ నెంబర్ ఇది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. SS-15024/36/2021 ఈ విధంగా ఈ మొత్తం నెంబర్ ని, అదేవిధంగా డేట్ వచ్చేసరికి 24/6/2025 ఈ ఆర్సీ నంబర్ ని, ఈ డేట్ ని ఇక్కడ మనం ఉత్తర్వు సంఖ్య తేదీ వద్ద మనం ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ మనం ఈ కాంపోనెంట్స్ లో ఎంతెంత అమౌంట్ పెట్టామనేది కూడా ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం కమిటీ సభ్యుల యొక్క సంతకాలు తీసుకుంటాము. ఇంకోవైపు వచ్చేసరికి పాఠశాల హెడ్ మాస్టర్ గారి యొక్క సిగ్నేచర్, స్టాంపు, ఈ విధంగా ఈ తీర్మానం కాపీని మనం ఈ విధంగా మనం ఫిల్ చేస్తాము. ఫిల్ చేసిన తర్వాత మరలా దీనిని పిఎంశ్రీ యాప్ లో ఈ సైన్డ్ కాపీని అప్లోడ్ అనేది చేస్తుంటుంది. అదే విధంగా అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. తర్వాత ఇప్పుడు మనం ఈ రిజల్యూషన్ సైన్డ్ కాపీని అప్లోడ్ చేయడానికి ఈ ఎస్టిమేషన్ కిందే మనకి అప్లోడ్ పీసీ రిజల్యూషన్ సైన్డ్ కాపీ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ రిజల్యూషన్ కాపీని మనం ఎస్టిమేషన్ లో పైనుంచి ఇందాక చూపించినట్లుగా మనం ఎస్టిమేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకొని ఎస్ఎంసీ సభ్యుల చేత సంతకాలు చేపించి మొత్తం ఫిల్ చేసిన తర్వాత సైన్ అయిపోయిన తర్వాత ఈ సెకండ్ ఆప్షన్ లోకి రావాలి, అప్లోడ్ పీసీ రిజల్యూషన్ సైన్డ్ కాపీ. దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనం సబ్మిట్ చేసిన ఎస్టిమేషన్లు అనేవి ఇక్కడ ఐడి అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. మనం ఇక్కడ ఆ ఎస్టిమేషన్ ఐడి మీద క్లిక్ చేసేసి మనం దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే ఇక్కడ బ్రౌజ్ సైన్డ్ కాపీ అని చెప్పి ఇక్కడ వస్తుందన్నమాట. దీంట్లో ఈ బ్రౌజ్ సైన్డ్ కాపీ మీద క్లిక్ చేయాలి. అంటే మనం ముందుగానే పీడిఎఫ్ లో ఆ ఎస్టిమేషన్ కాపీని మనం స్కాన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. పీడిఎఫ్ లో మనం రెడీగా ఉంచుకున్న తర్వాత బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి ఆ ఎస్టిమేషన్ కాపీని ఇక్కడ మనం అటాచ్ చేసేసి ఫైనల్ గా మనం అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు అప్లోడ్ అయింది లేదు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మరలా ఈ అప్లోడ్ పీసీ రిజల్యూషన్ సైన్డ్ కాపీలోకి వెళ్తే మీకు అక్కడ స్టేటస్ అనేది అప్లోడెడ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీకు ఎస్టిమేషన్ లోకి వెళ్ళండి. మరలా ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తుంది అనమాట ఎస్టిమేషన్స్ జనరేటెడ్ అమౌంట్ అని చెప్పి ఇక్కడ మనకి అలాటెడ్ గ్రాంట్ టోటల్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎస్టిమేషన్స్ జనరేటెడ్ అమౌంట్ అని చెప్పేసి ఇప్పుడు మనం ఎంతైతే జనరేట్ చేసామో అంత అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. బ్యాలెన్స్ టు బి జనరేటెడ్ అనేది ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ఇక్కడ 0 ఉండాలన్నమాట. ఈ విధంగా మనం ఈ ఎస్టిమేషన్ లోకి వెళ్ళి టోటల్ ఎస్టిమేషన్ మనం ఇచ్చామా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఫైనల్ గా ఈ ఎస్టిమేషన్ అనేది సబ్మిట్ అవ్వాలంటే మనం ఈ రిజల్యూషన్ కాపీని అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఎస్టిమేషన్ అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం సబ్మిట్ చేసిన ఈ ఎస్టిమేషన్ అనేది ఎంయూ గారి యొక్క లాగిన్ కి వెళ్ళటం జరుగుతుంది. నెక్స్ట్ ఎంయూ గారు కూడా ఈ ఎస్టిమేషన్ ని అప్రూవ్ చేస్తారు. అక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్ సమగ్ర శిక్షా కార్యాలయానికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ కూడా వారు అప్రూవ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సమగ్ర శిక్షా కార్యాలయంలో అప్రూవ్ చేస్తేనే మనకి ఫైనల్ గా అప్రూవ్ అయినట్లు. ఈ అప్రూవ్ అయింది లేదనేది ఆ స్టేటస్ ని తెలుసుకోవడం కొరకు మనం ఎస్టిమేషన్ లోకి వెళ్ళాలి. ఎస్టిమేషన్ లోకి వెళ్తే ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన ఎస్టిమేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీకు పెండింగ్ విత్ ఎంయూ అని చెప్పి స్టార్టింగ్ లో చూపిస్తుంది. ఫైనల్ గా మీకు స్టేటస్ వచ్చేసరికి అప్రూవ్డ్ బై ఎస్పీడీ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ అప్రూవ్డ్ బై ఎస్పీడీ అని చెప్పి వచ్చిందంటే టోటల్ గా 100% కంప్లీట్ అయిపోయినట్లే. కాబట్టి ఈ విధంగా పిఎంశ్రీ యాప్ లో అన్ని పాఠశాలల వారు 2025-26 స్కూల్ కాంపోజిట్ గ్రాంట్స్ కి సంబంధించి ఎస్టిమేషన్ ను ఈ విధంగా సబ్మిట్ చేసి తర్వాత రిజల్యూషన్ కాపీని కూడా కంపల్సరీగా అప్లోడ్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.